ఆసియాలోనే అతి పెద్దదైన గుంటూరు మిర్చి యార్డ్లో యథేచ్ఛగా అనధికార కొనుగోళ్లు కొనసాగుతున్నాయి. బయట వ్యక్తులు కొందరు యార్డ్లోని కమిషన్ ఏజెంట్ల లైసెన్సు వాడుకుంటున్నారు. నిబంధనలకు విరుద్ధంగా కోట్ల రూపాయల వ్యాపారం చేస్తున్నారు. రైతుల నుంచి రెట్టింపు కమిషన్ వసూలు చేస్తున్న అధికారులు తమకు పట్టనట్టు వ్యవహరించడం విమర్శలకు తావిస్తోంది. గుంటూరు మిర్చి యార్డ్ నిత్యం రద్దీగా ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ నుంచే కాక పొరుగు రాష్ట్రాల రైతులు కూడా ఇక్కడికి మిర్చి తీసుకొచ్చి అమ్ముతూ ఉంటారు. దీంతో ప్రతి ఏటా వేల కోట్ల వ్యాపారం జరుగుతుంది. యార్డ్లో 200 మంది వరకు ఎగుమతిదారులు ఉన్నారు. అలాగే 600 మంది వరకు కమిషన్ ఏజెంట్లు ఉన్నారు. రైతులు ఎగుమతిదారుల మధ్య వారధిగా ఉంటారు ఏజెంట్లు. కమిషన్ ఏజెంట్గా కొనసాగాలంటే యార్డులో కొంత మొత్తం డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. తర్వాత వ్యాపారం చేయాలి. కమిషన్ ఏజెంట్లకు షాపులు కూడా కేటాయిస్తారు అధికారులు. కానీ ఎలాంటి లైసెన్స్ లేకుండా కొంతమంది వ్యాపారం చేస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా కోట్ల రూపాయల లావాదేవీలు చేస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. మిర్చి యార్డులో కమిషన్ ఏజెంట్ లైసెన్స్ ఉన్నవాళ్లలో కొందరు వ్యాపారం చేయడం లేదు. వాళ్ల లైసెన్స్ తీసుకుని బయట వ్యక్తులు మిర్చి కొంటున్నారు. దీన్నే బిల్ టు బిల్ వ్యాపారం అంటారు. వ్యాపారం చేసుకునేందుకు లైసెన్స్ ఇచ్చినందుకు ప్రతిఫలంగా 1.5% కమిషన్ ఇస్తున్నట్లు తెలుస్తోంది. యార్డ్లో సుమారు 100 మందికి పైగా బయట వ్యక్తులు ఇలా వేరేవారి లైసెన్స్తో వ్యాపారం చేస్తున్నారు. వీరంతా రైతుల నుంచి అధిక మొత్తంలో కమిషన్ వసూలు చేస్తున్నారనే ఆరోపణలున్నాయి. యార్డ్ నిబంధనల ప్రకారం రైతుల నుంచి 2% మించి కమిషన్ వసూలు చేయడానికి వీల్లేదు. కానీ కమిషన్ ఏజెంట్ల లైసెన్సులతో వ్యాపారం చేస్తున్న వాళ్ళు రైతుల నుంచి 4% కమిషన్ తీసుకుంటున్నారు. అంతేకాదు, ఈ విషయంలో తమకు ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు అధికారులు కూడా పెద్ద మొత్తంలో ముట్టజెబుతున్నారనే ఆరోపణలున్నాయి. యార్డ్లోని ఓ యూనియన్ నేత అధికారులు ఏజెంట్లకు మధ్యవర్తిత్వం వహిస్తున్నట్లు తెలుస్తోంది. యార్డ్లో లైసెన్స్ వాళ్ల వారి పేరుతోనే బిల్లులు ఇస్తున్నారు. అయితే బస్తాకు ఇంత అని రేటు కట్టి వసూలు చేస్తున్నారు. మిర్చి యార్డ్లోని ఓ యూనియన్ నేత అధికారులకు మధ్యవర్తిత్వం వహిస్తున్నారని ప్రచారం జరుగుతోంది. ఏదైనా అనుకోని కారణాలతో బయటి వ్యక్తి రైతులకు డబ్బులు చెల్లించకపోతే అసలు సమస్య మొదలవుతుంది. లైసెన్స్ గల కమిషన్ ఏజెంట్ అయితే అధికారులు వెంటనే చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది. కానీ లైసెన్స్ లేని బయటి వ్యక్తి అయితే పంట ఎవరికి అమ్మారో చెప్పలేని పరిస్థితిలో ఉంటాడు రైతు. అంటే రైతు పూర్తిగా నష్టపోతున్నాడు. ఇటువంటి సంఘటనలు తరచూ జరుగుతున్నా అధికారులు పటిష్ట చర్యలు చేపట్టకపోవడం విమర్శలకు తావిస్తోంది. ఇటీవల ఓ వ్యాపారి రైతుల నుంచి పెద్ద మొత్తంలో మిర్చి కొని డబ్బులు ఇవ్వకుండా పరారయ్యాడు. ఇప్పటి వరకు ఆ వ్యాపారిపై అధికారులు చర్యలు తీసుకున్న పాపానికి పోలేదు. మామూళ్ల మత్తులో జోగుతోండడం వల్లే అధికారులు స్పందించడం లేదని విమర్శిస్తున్నారు రైతులు. ఇప్పటికైనా బిల్ టు బిల్ వ్యాపారానికి అడ్డుకట్ట వేయాలని డిమాండ్ చేస్తున్నారు రైతులు.